హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ సింపుల్గా పులావ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మెయిన్గా ఈ రెసిపీ అనేది కుకింగ్ రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేయచ్చు. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. దీనికోసం ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం రైస్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక అరగంట సేపు సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని ఇక్కడ మనము ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అంతా రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అప్పుడే దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలానే బిర్యానీ స్పైసెస్ వచ్చేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇక్కడ నేను కట్ చేసుకున్న ఒక క్యారెట్ అలానే పుదీనా కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మనం రైస్ కుక్కర్ని ఆన్ చేసుకోవాలి. ఈ వాటర్ హీట్ అయ్యే లోపల ఇక్కడ మనం రైస్ని అయితే సోక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రైస్ నుండి వాటర్ని అయితే సపరేట్ చేసేయాలి. మొత్తం వాటర్ అన్నీ వంపేసుకోవాలి. వాటర్ హీట్ అవ్వడానికి 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. వాటర్ అయితే హీట్ అయ్యాయి, పొగలు వస్తున్నాయి. ఇక్కడ మూత తీసేసి వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు మనం రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. రైస్ని ఎక్కువసేపు సోక్ చేసుకుంటే రైస్ మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా 1/2 అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ మొత్తాన్ని గెరటితో తిప్పుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. బ్యాచిలర్స్ అలానే కుకింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి జస్ట్ అలా పైన ఒక్కసారి కలపండి. ఆల్మోస్ట్ రైస్ అనేది 80% అయితే కుక్ అయిపోయింది. ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. సో ఇక్కడ చూడండి, వామ్లోకి అయితే వెళ్ళిపోయింది, అంటే రైస్ అయితే అయిపోయిందనమాట. ఫైనల్గా మనం ఇక్కడ మూత తీసేసి దీనిపైన మనం కట్ చేసుకున్న కొత్తిమీరని, పుదీనా కూడా వేసుకోవాలి. పైన కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అలానే స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అంతే ఉంచాలి, స్విచ్ ఆఫ్ చేయకుండా. అంతేనండి, ఈజీ అండి యమ్మీ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఈ పులావ్ని చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ లేదా కుర్మాతో కానీ తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సో చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో. ఈరోజు పులావ్లోకి నేను చికెన్ గ్రేవీ కర్రీని అయితే చేశాను. రెండింటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఆనియన్తో తింటే టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుందా? ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా మీ కిచెన్లోకి వెళ్ళి ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పులావ్ని ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.